హలో ఫ్రెండ్స్, మేము ఎప్పటికప్పుడు క్రికెట్ అప్డేట్స్ మీకు ఇవ్వాలి అంటే మాకు మీ సపోర్ట్ కావాలి. దానికి మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మా వీడియోస్ ని లైక్ చేసి అండ్ షేర్ చేయండి. పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న మొదలైన ఛాంపియన్ ట్రోఫీ ఈ నెల అనగా మార్చి 9వ తేదీన దుబాయ్ లో ముగిసింది. ఫైనల్లో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ తలబడగా ఓవర్ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించి ఛాంపియన్ ట్రోఫీని సొంతం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే రీసెంట్ గా ఐసీసీఐ ఛాంపియన్ ట్రోఫీ 2025 టాప్ ఆఫ్ ద టోర్నమెంట్ ప్లేయింగ్ 11 ను ప్రకటించింది భయ్యా. ఈ ప్లేయింగ్ 11 లో మన టీమిండియన్ ప్లేయర్స్ హవానే నడిచింది. ఏకంగా 5 క్రికెటర్స్ ప్లేయింగ్ 11 లో స్థానం సంపాదించుకున్నారు. ఇదిలా ఉంటే పాపం ఛాంపియన్ ట్రోఫీ హోస్టింగ్ కంట్రీ అయిన పాకిస్తాన్ డిపెండింగ్ ఛాంపియన్ లా బరిలోకి దిగి ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా నిష్క్రమించిన పాకిస్తాన్ కు ఐసీసీ టాప్ ఆఫ్ ద టోర్నమెంట్ లిస్ట్ లోను మొండి చేయ ఎదురైంది. అంతేకాదు భయ్యా, గ్రూప్ బి లో టాప్ టీమ్స్ అయిన ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా టీం నుండి ఒక్కరు ఐసీసీ జట్టులో స్థానం సంపాదించుకోలేకపోయారు. ఒక ఆఫ్ఘనిస్తాన్ నుండి 2 ప్లేయర్స్ మాత్రమే ప్లేస్ ని సంపాదించుకోగలిగారు. ఇక టీమిండియా తర్వాత అత్యధిక ప్లేయర్ న్యూజిలాండ్ టీం నుండి 4 ఐసీసీ టీమ్ లో స్థానం సంపాదించుకోగలిగారు. బట్ టీమిండియన్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మకు ఐసీసీ టాప్ ఆఫ్ ద టోర్నమెంట్ లిస్ట్ లో స్థానం దక్కకపోవడం గమనార్థం. ఇప్పుడు మనం ఐసీసీ రిలీజ్ చేసిన ఛాంపియన్ ట్రోఫీ 2025 టాప్ ఆఫ్ ద టోర్నమెంట్ లిస్ట్ చూద్దాం భయ్యా. నెంబర్ 1 న్యూజిలాండ్ ఆల్రౌండర్ అయిన రచిన్ రవీంద్ర 2 సెంచరీలతో 263 రన్లు చేసి బౌలింగ్ లోను అద్భుత ప్రదర్శన చేసిన రచిన్ రవీంద్ర ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గా కూడా నిలిచాడు. నెంబర్ 2 ఇబ్రాహీం జాద్రాన్ ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో సెంచరీ చేసి ఆఫ్ఘనిస్తాన్ గెలవటంలో కీలక పాత్ర వహించాడు. నెంబర్ 3 విరాట్ కోహ్లీ ఆకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చి సెంచరీతో అదరగొట్టిన విరాట్ కోహ్లీ టీమిండియా గెలవటంలో తన పాత్ర వహించాడు. నెంబర్ 4 శ్రేయస్ అయ్యర్ టీమిండియా మిడిల్ ఆర్డర్ లో వచ్చి 2 హాఫ్ సెంచరీలతో టీమిండియాకు బ్యాక్ బోన్ గా నిలిచాడు. నెంబర్ 5 కేఎల్ రాహుల్ టీమిండియా విజయంలో ప్రధాన పాత్రదారుడు, అలాగే కీపింగ్ లోను అద్భుతమైన ప్రదర్శన చేశాడు. నెంబర్ 6 గ్లెన్ ఫిలిప్స్ న్యూజిలాండ్ ఆల్రౌండర్ అయిన గ్లెన్ ఫిలిప్స్ 175 పరుగులు సాధించి 2 వికెట్లు కూడా తీసి టోర్నమెంట్ లోనే టాప్ 5 బెస్ట్ క్యాచ్ ని అందుకున్నాడు. నెంబర్ 7 అజ్మదుల్లా 126 పరుగులు చేసి 7 వికెట్లు సాధించాడు. నెంబర్ 8 మిచెల్ శాంట్నర్ 4.80 ఎకానమీతో 9 వికెట్లు తీసుకున్నాడు. నెంబర్ 9 మ్యాట్ హెన్రీ 5.32 ఎకానమీతో 10 వికెట్లు తీసుకున్నాడు. నెంబర్ 10 వరుణ్ చక్రవర్తి 4.53 ఎకానమీతో 9 వికెట్లు సాధించాడు. ఇక నెంబర్ 11 అక్షర్ పటేల్ 4.35 ఎకానమీతో 5 వికెట్లు తీశాడు. అలాగే టీమిండియా తరపున అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. సో ఇది భయ్యా, ఇలా 11 మందితో కూడిన ఐసీసీ టాప్ ఆఫ్ ద టోర్నమెంట్ ప్లేయింగ్ 11 ని ఐసీసీ నిన్న విడుదల చేయడం జరిగింది.